యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. కుక్కని మీరు బెదిరించినందుకు కొట్టారు అంతేనా? కుక్కని బెదిరించినందుకు సీసీటీవీ కూడా ఉందన్న. అంటే బయటికి వచ్చిందా మిమ్మల్ని ఏమన్నా అన్నారా? బయటికి రాలా, లోపల ఉందంట. వదిలేసి ఉంటది లోపలికి. రాచకొండ పిఎస్ పరిధి పీటీ కాలనీకి సంబంధించిన ఈ బాబును ఒకసారి చూడండి. కేవలం 15 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. పాపం బెడ్ పైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఏంది? చెయ్యి ఇరిగింది. ఎందుకు కారణం అన్నప్పుడు ఇంకా కూడా ఆశ్చర్యం వేస్తుంది అప్పుడప్పుడు ఈ వార్తలు చూసినప్పుడు విన్నప్పుడు. ఎందుకంటే ఈ చోటా మోటా రౌడీ షీటర్లు అంటారు కదా, ఈ పీటీ కాలనీలో రౌడీ షీటర్ అట. ఆయన పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ. ఆ కాలనీలు ఉంటాడు అంటే దాదాగిరి టైప్ అన్నట్టుగా. ఏంది ఆ కాలనీలో ఇక వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు అట్లాగే వాళ్ళకు కుక్కు ఉంటుందట. సో పక్కనే దగ్గరలో ఇంకో ఫ్యామిలీ కూడా ఉంటుంది. పాపం వాళ్ళు కాయ కష్టం చేసుకొని బతుకుతూ ఉంటారు. ఈ కొడుకేమో ఈరోజు పొద్దున ఈ కర్రీ పాయింట్ ఉంటుంది కదా, ఈ ఇంట్లో కర్రీ తీసుకురావడానికి వాళ్ళ అమ్మ కర్రీ పాయింట్కి పంపించింది. పంపించినప్పుడు అక్కడి నుంచే అలా ఇంటి దగ్గర నుంచే ఈ బాబు వెళ్ళాలి, కర్రీ తీసుకొని రావాలి. ఏమైంది అప్పుడు వాళ్ళ ఇంట్లో అంటే ఈ రౌడీ షీటర్ అనే చెప్పబడుతున్నటువంటి లక్ష్మీకాంత్ వాళ్ళ ఇంట్లో కుక్క అది వాళ్ళ పైనకు వచ్చిందట. ఏడ గరుస్తుందో ఏందో, కుక్క కాట్లు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి కదా, ఎక్కడ గరుస్తుందో అని భయపడిపోయి బెదిరించిండట. అది చూసిండ్రు వీళ్ళిద్దరు కూడా గమనించిండ్రు. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిండ్రట, ఇట్లా మన కుక్కనే బెదిరించిండ్రు అని. కర్రీ పాయింట్ కోసం పోయిండు, కర్రీ తీసుకున్నాడు. బాబు పేరు వచ్చేసి సాయి, 10వ తరగతి చదువుతున్నాడు. టిఫిన్ బండి నడుపుతూ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్న. సో కర్రీ తీసుకొని వచ్చే లోపలనే ఇప్పుడు ఈ లక్ష్మీకాంత్ అనేటైనా వాళ్ళ కొడుకు మా కుక్కనే బెదిరిస్తావా, నీకెంత ధైర్యం అని పాపం ఆ బాలుడి మీద దాడి చేసిర్రు. ఎంత భయంకరంగా అంటే 15 ఏళ్ళు ఎంత భయపడిపోయి ఉంటాడు. మా కుక్కనే బెదిరిస్తావా అంటే వాళ్ళనేదో బెదిరించినట్టుగా. తీరా చూస్తే తప్పేం లేదు, ఆ కుక్క ఎక్కడ కరుస్తుందో అని భయపడిపోయి ఆ బాబు బెదిరించిండు. అది అప్పటికి లోపలికి వెళ్ళిపోయిందట, లేదంటే ఖర్చేదే. ఇక వీళ్ళు ఆ మ్యాటర్ తెలుసుకొని ఆ బాబు కర్రీ తీసుకొని వచ్చే లోపలనే దారి కాసిర్రు. ఆ బాబు కోసం వెయిట్ చేసిర్రు. 15 ఏళ్ళ బాబు మీద ఏంది మీ దౌర్జన్యం, అసలు ఎంత ఘోరంగా కొట్టిండ్రు. పాపం మొత్తం మీరు చూడండి, ఈ ఎక్స్రేలు ఇవన్నీ కూడా మీరు ఈ పిక్లో చూస్తున్నారు కదా, మొత్తం ఇదంతా కూడా గాయాలైనవి. ఇప్పుడు పట్టి వేసుకొని పాపం బెడ్ మీద పన్నాడు. 10th క్లాస్ బాబు మీద మీ ప్రతాపం ఏంది, అసలు ఇంత భయంకరంగా కొట్టడం ఏంది? ఫస్ట్ మనం అసలు మనుషులం కదా, మనుషులు ఇంపార్టెంట్. సరే నీ కుక్కను పెంచుకుంటున్నావు, నీకు చాలా ఇష్టమేమో. ఆయన ఏం కొట్టలేదు, గాయపరచలేదు, ఇంకోటి ఏం చేయలే, జస్ట్ బెదిరించిండు అంతే. అది తప్పైపోయిందా? లాస్ట్కి వస్తే నాకు కుక్కనే ఇంపార్టెంట్, నా ఇంటి కుక్క కదా అని మనుషులు కూడా మీకు సంబంధం లేదు ఆయన మీద దాడి చేసినావు. అది పెద్దోళ్ళు అంటే అది కూడా కాదు, 15 ఇయర్స్ టీనేజ్ పిల్లగాడు. ఆయనకేం తెలుసు మీ గురించి పూర్తిగా తెలియక పాపం అది చేసిండ్రు అనుకుందాం ఒక నిమిషం. ఇక మరి ఇట్లనే చెప్పాలి, మీరంత స్ట్రాంగ్ వాళ్ళు, మిమ్మల్ని ఎదిరించలేము, మిమ్మల్ని ఏమన్నా అన్నా లేకపోతే మీకు సంబంధించిన దాన్ని ఏమన్నా అన్నా కూడా ఇట్లా అవుతుంది అని పాపం ఆ పిల్లగాడికి తెలియదేమో. అందుకే ఇగో ఇట్లా ఈరోజు తన్నులు తిని లాస్ట్కి వస్తే బెడ్ మీద పన్నాడు. ఇప్పుడు ఆ తల్లి పాపం రోధిస్తుంది, ఏం చేయాలా సార్, ఇట్లా జస్ట్ కర్రీ తీసుకొని వచ్చే లోపలనే నా కొడుకుని ఇంత భయంకరంగా కొట్టిర్రు, ఇప్పుడు చూడండి బెడ్ మీద వండుకున్నటువంటి పరిస్థితి. తల్లి ఏం చేస్తుంది? ఆ కేసులు కూడా పెట్టడం పెద్ద కష్టమే. ఎందుకంటే ఆడ ఆ గల్లీలా ఆ పీటీ కాలనీలా పెద్ద దాదాగిరి టైప్స్ అన్నట్టు. అయినా సరే డేర్ చేసి అసలు ఏమైంది ఏంటి అని కనుక్కొని కేసు అయితే నమోదైంది. ఆ తర్వాత చర్యలు ఉంటాయా అంటే నాకైతే డౌటే. చర్యలు అయితే డెఫినెట్లీ ఉండవు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా ఎంత స్ట్రాంగెస్ట్ పర్సనో, కేసా పెట్టుకో అనే టైప్స్ అనమాట. సో అదే జరుగుంటుంది నాకు తెలిసి. కానీ పిల్లగాడు పాపం ఏం తప్పు చేసిండని ఈరోజు ఆ బెడ్ మీద వండాలి, ఏ తప్పు చేసిండని ఇప్పుడు చెయ్యి ఇరగొట్టుకొని ఆయన ట్రీట్మెంట్ తీసుకోవాలా? ఎంత దారుణం, ఎంత ఘోరం. అసలు మనుషులం, అసలు మానవత్వం అనేది ఎప్పుడో మంట కలిసిపోయింది అనుకోవచ్చు. ఈ చిన్న చిన్న రీజన్స్ కోసం కూడా ఏ మాత్రం ఆలోచించకుండా దాడులు చేస్తున్నారు అని అంటే ఇక
మీరే అర్థం చేసుకోరు. ఈ ఇన్సిడెంట్ మీద మీ అభిప్రాయం ఏంటి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ నేను కర్రీకి మా మమ్మీ పంపిస్తే మేము పోతుంటే కుక్క నా మీద చూసి వదిలింది. ఇట్లా ఎక్కడ మరిగింది కుక్క? పిఎన్టీ కాలనీ రోడ్ నెంబర్ 6లో. ఎవరిది కుక్క అది? అదే రోడ్ మీద కుక్కనా లేదంటే వాళ్ళ ఇంటి ఉందా? ఇంట్లో కుక్క కట్టేసి ఉందా లేదంటే బయట వదిలేసి ఉందా? కట్టేసి ఉంది. అది ఒక్కసారి కొన్నాక నేను రాయలు లేపి ఇట్లా భయపెట్టిన. అయితే కర్రీ తీసుకుని రిటర్న్ లో వస్తుంటే అంటే కుక్క నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు రాయి లేపినావా? మళ్ళీ అప్పుడు ఇంట్లో వదిలేసి ఉంది అది లోపల. ఒక్కసారి కొనగానే రాయెత్తి మళ్ళా భయపెట్టిన దాన్ని. మళ్ళా కర్రీ తీసుకుని రిటర్న్ నువ్వు అన్న వెళ్ళిపోయినావా? అయితే వెళ్ళిపోయినా మళ్ళీ రిటర్న్ లో వస్తున్నా అదే గల్లీ నుంచి. అదే గల్లీ నుంచి వస్తుంటే ఆయన కట్టెబెట్టి ఏం చేసిన కొట్టిండు. ఎవరు కొట్టిరు? తండ్రి కొట్టిండా? తండ్రి కొడుకు ఇద్దరు కొట్టిరు. దేంతో కొట్టిరు? కట్టెతోని చేత్తోని ఇట్లా గీరి మొత్తం గీరిరు. అది గీరినప్పుడు అంటే ఇప్పుడు నిన్ను కొట్టేటప్పుడు నువ్వు ఒక్కనే ఉన్నావా? నీతో పాటు ఎవరైనా ఉన్నారా? నాతో పాటు మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి మీరు ఎవరైనా తిరిగి కొట్టిరా ఆయనని? ఏం కొట్టాలి అంటే మీరిద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఉన్నారు, మీరు ఏమైనా ఇద్దరి మధ్యలో ఏమైనా కొట్లాట జరిగిందా? ఏం కాలేదా? మీరే అంటే మిమ్మల్ని వాళ్ళిద్దరు కొట్టిరు? నన్ను ఒక్కనే కొట్టిరు. ఓకే. ఎవరు దేనితోటి కొట్టిరు? చేతితోటి కొట్టిరా? చేత్తోని. ఓకే, కట్టెతోటి చేతితోటి కొట్టిరు మిమ్మల్ని. అప్పుడు కొట్టినప్పుడు మీరేం వాళ్ళని తిరిగి కొట్టారు? మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. అక్కడ ఏమన్నా మా మమ్మీకి చెప్పి మళ్ళీ వచ్చినాం. అక్కడ పక్కన ఏమైనా సీసీటీవీ ఫోటోస్ ఏమైనా? సీసీటీవీ ఉంది. నాకు పెయిన్ వస్తుందని ఇక. ఓకే. అంటే ఇక్కడ మీకు కెమెరా ఉన్న దగ్గర కొట్టిరా? కెమెరా ఉన్న దగ్గరనే కొట్టి. కెమెరా ఉన్న దగ్గర కొట్టిరు. అయితే మీరేం కొట్టలేరు వాళ్ళని? మమ్మీతో చెప్పి మమ్మీ చెప్తారు. కర్రీ తీసుకున్నాం అప్పుడు పోతుంటే కుక్క వదిలేండి ఒక్కసారికి. వదిలేండి మేము భయపెట్టినామని. భయపెట్టాను. కర్రీ తీసుకొని రిటర్న్ వస్తున్నాం. రిటర్న్లో ఆయన కర్ర పెట్టి బట్టి కొట్టింది వాళ్ళ డాడీ ఆయన. ఇద్దరు కొట్టిరా? ఇద్దరు కొట్టి. మరి గొంతుకాయ ఎవరు పట్టుకున్నా నిన్ను? ఇద్దరు పట్టుకున్నారు. ఇద్దరు పట్టుకున్నారా? కర్రతో ఎక్కడ కొట్టారు? చేయి మీద. ఇంకా నడుము మీద. నా చేయి మీద 3 దెబ్బలు కొట్టారు. నడుము మీద ఎక్కడ కొట్టింది? ఇక్కడ ఇట్లా చెస్ట్ పైన మళ్ళా ఇట్లా దొబ్బుతూ కారుకి దొబ్బుతూ అట్లా కొట్టారు. కారుకి దొబ్బి గుద్దారా? చెస్ట్. కుక్కని మీరు బెదిరించినందుకు కొట్టారు అంతేనా? కుక్కని బెదిరించినందుకు. సీసీటీవీ కూడా ఉందన్న. అంటే బయటికి వచ్చిందా మిమ్మల్ని ఏమన్నా అన్నారా? బయటికి రాలా, లోపల ఉందంట. వదిలేసి ఉంటది లోపల బాల్కనీలో. అయితే మొత్తం ఒకసారి దాన్ని బెదిరించాం మేము. అంటే బెదిరించారు ఎట్లా? ఏమైనా రాయి ఏమైనా కొట్టిరా లేకపోతే ఏం చేశారు? ఇట్లా అన్ని బెదిరించారంట. చేతు బెదిరించేసరికి కర్రీ తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు ఏమనలేదంట. కర్రీ తీసుకుని వచ్చేటప్పుడు కర్ర తీసుకుని ఇద్దరు కాపు కాసుకుని అక్కడ కొడుకుని తండ్రి ఇద్దరు కాపు కాసుకుని గేట్ గార్డ్ సైలెంట్ గా నుంచుని కర్ర పెట్టి నీ చేతి మీద మూడు సార్లు కొట్టాడంట. నడుము మీద 3 సార్లు కొట్టాడంట. చెయ్యి బొక్క ఇరిగిపోయిందంట. ఆపరేషన్ చేయాలంటున్నారు. చెయ్యి బొక్క ఇరిగింది, ఆపరేషన్ చేయాలంటున్నారు. కంప్లైంట్ ఇచ్చారా మరి? పిఎస్ కాడ కంప్లైంట్ ఇచ్చామండి. అవి తీపిచ్చిన కాగితాలు కూడా పంపించామండి. తిరుగురు మాది. తిరుగురు అయితే ఇక్కడ మేము పని చేసుకుని బతకటానికని మేము వచ్చినాం. ఒక పాప ఒక బాబు. మాది ఇక్కడ టిఫిన్ షాప్ సాయి సందన్ అపార్ట్మెంట్ ఎదురుగుండా టిఫిన్ షాప్. మాకు ఏం లేదండి. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మేము ఎక్కడి నుంచో వచ్చినాడు. మాకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ఎవరన్నది? వీళ్ళు ఆడుకుంటారు, పిల్లలందరూ మంచిగా ఉంటారని మేము పిల్లలందరూ ఆడుకుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పిల్లడు సపోర్ట్ చేస్తారు. ఓకే. మీకు పరిచయాలు పాత పరిచయాలు లేనిది అంతగానం కొట్టిరా?